హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు చికాకు పరుస్తాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడులు పెరుగుతాయి, వృధా ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ విషయంలో కాస్త పునరాలోచన చేయడం మీకు ఈరోజు మేలు చేస్తుంది. లేకపోతే అసలు పెట్టుబడులు పెట్టడం మానుకోండి. ఇక కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాల వలన శ్రమ ఆధిక్యం అవుతుంది. వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాహనాలను తనిఖీ చేసుకోండి. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి నష్ట సూచన కనబడుతుంది. అలాగే నోరు జారడం వల్ల అనేక అనార్థాలు జరిగే సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి కాస్త మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతారు. ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఇక రుణ ప్రయత్నాలు కూడా కలిసి రావని చెప్పవచ్చు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఇబ్బందులు తప్పవు. అలాగే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తున్నందున లంచాలు తీసుకోకుండా ఉండండి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అవమానాలు అనేవి ఎదురవుతాయి. ఇక వైద్య రంగం వారికి కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇంట గందరగోళమైన పరిస్థితులు అనేవి నెలకొంటాయి. కుటుంబ సభ్యులు మీరు చెప్పేదాన్ని అపార్థం చేసుకునే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త ఆచితూచి వ్యవహరించండి. ఇక కార్మికులకు కూడా పరిశ్రమలలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక విదేశీయానం చేయకపోవడమే ఈరోజు మీకు మేలు చేస్తుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు వివాహ ప్రయత్నం చేయకపోవడం కూడా మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు మిథున రాశిలోని నిరుద్యోగులు ఎంత కృషి చేసినా ఫలితం మాత్రం కనిపించదు. ఆర్థిక లావాదేవీలలో ఆచితూచి వ్యవహరించడం మీకు మేలు చేస్తుంది. ఆకస్మిక ప్రయాణాలకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొంత నిరాశ చెందిన బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నవి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత పనిభారంతో ఉక్కిరిబిక్కిరయ్యే అవకాశం కనిపిస్తుంది. కళా రంగం వారికి కొత్త చిక్కులు ఎదురవుతాయి. విద్యార్థులు అవకాశాలు అంతగా కలిసిరావు. ముఖ్యంగా మహిళలకి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.